సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. What about now? Yes sir. Okay. Okay, observe చేయండి అన్న. స్టూడెంట్స్ రైట్, రెండింటిని ఇలా సపరేట్ గా చేసుకోండి. ఒకటి ఈ హోల్ నుంచి రావాలి, రెండవ వైర్ ఈ హోల్ నుంచి రావాలి. నేను ఇంకా చేయలేదు, చేస్తున్నాను. సో చాలా సింపుల్, కష్టమేం కాదు. హోల్లోకి దూర్చటమే కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. మీరు మీ పెన్ తోటి పోక్ చేస్తే వెళ్ళిపోతుంది లోపలికి. నేను సిజర్స్ తో లోపలికి పుష్ చేస్తున్నాను. ఆల్ రైట్, వెరీ సింపుల్ టాస్క్. ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి నాన్న. మరి ఇళ్ళకి లేదు ఎందుకు? ఇళ్ళకి ఎవరిదెవరిది అయిపోయింది? హూ ఆల్ ఆర్ డన్? సార్ నాది అయిపోయింది సార్. నాకు ఫినిష్ సార్. ఓకే, గుడ్ గుడ్. రెండు అయిపోయాయా? ఆల్ రైట్, గుడ్ జాబ్. మిగిలిన వాళ్ళు కూడా చేసేయండి నాన్న. నాది ఒకటి అయిపోయింది. గుడ్ జాబ్ రిగ్వేద, వెరీ గుడ్ నాన్న. నాకంటే ఫాస్ట్ చేస్తున్నారు. వెరీ నైస్. నాది ఒకటే అయింది. కమాన్ సిద్ధార్థ్, నీది అయిపోయిందా? ఒకటే. ఓకే, సిద్ధార్థ్ తో నాకు కాంపిటీషన్ ఇప్పుడైతే. లోపలికి థ్రెడ్ పుష్ చేయటమే మెయిన్ ప్రాబ్లం. సూపర్ సిస్టర్స్, మీ ఇద్దరి పరిస్థితి ఏంటి? మృదులా, సహస్ర అయిపోయిందా? రావడం లేదు సార్. నేను చేస్తా అంటే నేను చేస్తా అంటాను. ఒకటి నువ్వు చేయి, రెండోది తనతో చేయించు. ఒక పని చేయి మృదులా, రావట్లేదు సార్. నాకు వచ్చు సార్. తన్ని ట్రై చేయించు నాన్న, తనతో ట్రై చేయించు. బట్ మృదులా మరీ స్లో అయితే క్లాస్ టైం సరిపోదు నాన్న. అక్క హెల్ప్ తీసుకుంటూ చెయ్యి. ఓకే, సో మృదులా చేసే లోపు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇలా ఓకేనా సార్? రైట్, గుడ్ 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 జాబ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కలిపి ఒక ముడి వేసుకోవాలి. రెండు ఫ్రీగా ఉన్నాయి కదా, అది ఎలా వేస్తారో చూడండి ఒకసారి. ఈ కప్ ఒకటి హారిజాంటల్ గా అటు ఇటు వంగకుండా స్ట్రేట్ గా ఉండాలి. అలా ఉంచుకొని రెండింటిని ముడి వేసేసేయండి. సో ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నాను, ఇలా పట్టుకున్నాను. ఆ టూ థ్రెడ్స్ ని ఒక చోటు ఇలా కనెక్ట్ చేసి ఇలా హోల్డ్ చేశాను. దాని తర్వాత రెండో ప్లేస్ నుంచి అక్కడి నుంచి ముడి వేసుకుంటున్నాను. అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది, మీకు స్ట్రేట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ముడి వేసానన్న. వచ్చేసిందా రిగ్వేద? సార్ ఇలాగా సార్. నైస్ నాన్న, బాగుంది. ఓకే, ఎవరు అడిగి? కీర్తన, 1 సెకండ్. యా, చూపించు కీర్తన. ఇట్స్ నైస్ నాన్న, గుడ్ జాబ్ గుడ్ జాబ్. సో ఇలా మీరు ఫ్యూచర్. యా సహస్ర, బాగుంది. సిద్ధార్థన్, మృదుల మీరు చెప్పండి, హౌ ఇస్ ఇట్ గోయింగ్? సార్
సార్ వచ్చింది సార్ కరెక్ట్ గా. ఓకే, సో యా మృదుల రెండు కలిపి ముడి వేయాలి. ఏంటి యా త్రిషాన్ చెప్పు నాన్న. ఇట్స్ నైస్, గుడ్ గుడ్. ఆ రెండు ముడి వేశారు కదా. యా ఓకే. మా ఫస్ట్ బ్యాచ్ కంటే ఈ బ్యాచ్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. ఆల్ రైట్, సో ఇది పక్కకు పెట్టేసండి నాన్న. కింద పోర్షన్ చేసేసాము, ఈజీ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు పైన పారాషూట్ ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో దీన్ని పక్కకు పెట్టండి జాగ్రత్తగా. పారాషూట్ ని ప్రిపేర్ చేశాక దీన్ని పారాషూట్ కి కనెక్ట్ చేసుకుందాం. ఒక్క 30 సెకండ్స్ ఆగుదాం, మృదులాది అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈలోపు మీ పేపర్ నాప్కిన్ స్టిక్కర్స్ అన్నిటిని రెడీ చేసుకోండి. ఏంటి సార్? పేపర్ నాప్కిన్స్ స్టిక్కర్స్. సార్ స్టిక్కర్స్ లేవు సార్ మా దగ్గర. ఎవరి దగ్గర లేవు సార్? ఏ ప్యాకెట్ లో ఉంది సార్? ఎడిసన్ లో ఉంటుందన్న. ఎడిసన్ థ్రెడ్స్ ఉన్న దాంట్లో ఉంటుంది. మృదుల మీకు ఓన్లీ 3 వచ్చాయని చెప్పావు కదా, 3 స్టిక్కర్స్. ఓకే, ఆ 3ని ఒక్కొక్క దాన్ని 2 పీసెస్ చేసుకోండి, అప్పుడు 6 వచ్చేస్తాయి. మరి హోల్స్ సార్? సార్ నాకు ఎక్స్ట్రాగా 4 వచ్చాయి సార్. ఓకే రైట్ నాన్న. సార్ నాకు రెండు పెద్దగా వస్తాయి సార్. Sure. అవును సార్, ఇది Okay, చూడండి సార్, హోల్ ఒక్క దగ్గర లేదు సార్. నో ప్రాబ్లం నాన్న, ఏం పర్లేదు, ఏం లేదు. ఆ మృదుల హోల్స్ చేసుకోవచ్చు, పెన్ తోటో సిజర్ తోటో హోల్ చేసేయచ్చు, ఏం పర్లేదు. సార్ నాకు హోల్ తోటే వచ్చింది సార్. సరేనన్నా, ఓకే. సార్ దీనికి కట్ చేస్తే 6 అవ్వాలా సార్? మీరు కాదు నాన్న, మృదులకు ఓన్లీ 3 వచ్చాయట. నాకు తనకి 3 వచ్చాయి సార్. అవునా? రెండు పెద్దవి ఓకే ఓకే, సో నువ్వు కూడా కట్ చేసుకోనా, మేక్ దెమ్ 6. సార్ నాకు కొన్ని రెండు పెద్దవి ఒక 4 సేమ్ వచ్చాయి సార్. ఓకే నాన్న, షూర్, నో ప్రాబ్లం. ఆ రెండు పెద్దవి పక్కకు పెట్టేసేయండి, ఫస్ట్ ఆ 4 వాడుకోవచ్చు. అందరిది అయిపోయిందా? ఆ మృదుల అయిపోయిందా నాన్న? షల్ వి స్టార్ట్? yes sir, అయిపోయింది. ఓకే ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నాన్న ఇది చాలా డెలికేట్, ఈ పేపర్స్ కావాలని డెలికేట్ ఇచ్చాను, ఎందుకంటే ఇంత డెలికేట్ తో కూడా పారాషూట్ చేయొచ్చని. మీరు ఇప్పుడు చిన్నగకుండా జాగ్రత్తగా చేయాలి. ఆల్ యూ పేపర్ నాన్న, పేపర్ నాప్కిన్ మీకు ఇచ్చిన టిష్యూ పేపర్స్, పేపర్ నాప్కిన్ వాట్ ఎవర్. ఓకే, ఆ 4 స్టిక్కర్స్ ని 4 కార్నర్స్ కి అతికించుకోవాలి. 4 స్టిక్కర్స్ ని పీల్ చేయొచ్చు, ఇలా 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 అంటే సపరేట్ అవుతాయి, దాని తర్వాత పీల్ చేసేయచ్చు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఆ 4 స్టిక్కర్స్ ని ఓపెన్ చేస్తే 4 ఆ గమ్ తోటి మీకు ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఐ హావ్ 1 రెడీ. ఎస్ ఎస్, ఓకే. ఈ 4 స్టిక్కర్స్ ని 4 కార్నర్స్ ఆ పేపర్ నాప్కిన్ కి పెట్టేసుకోండి. చెప్పింది సార్ చేయగా. విన్నా త్రిశాంత్, విన్నా. సార్ దాన్ని కట్ చేసి చేయాలి సార్? అవును, నాకు ఇది రావట్లేదు సార్ స్టిక్కర్ తీయడానికి. ఇలా సహస్ర జస్ట్ ఇలా రబ్ చేయనా, ఫింగర్ మీ పామ్ కి ఇలా 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 అంటే సపరేట్ అవుతుంది కొద్దిగా, దాని తర్వాత మీ నెయిల్స్ తోటి సపరేట్ చేయాలి. మామూలు మనకి బుక్స్ మీద ఒక్క నిమిషం రోజుల బుక్స్ మీద స్టిక్కర్స్ అతికించుకుంటాం కదా, అలాంటివే, దానికి కూడా ఇలానే తీస్తాం మనం. యా మృదుల చెప్తున్నాను. సార్ మనకి ఎన్ని స్టిక్కర్స్ కావాలి సార్? టోటల్ గా 6 కావాలి నాన్న. 4 ఇప్పుడు నీ దగ్గర. చూపిస్తారా సార్ ఎలా? 1 సెకండ్ చూపిస్తాను.
మృదుల 3 ఉన్నాయి కదా నీ దగ్గర? 3 ఉన్నవి 4 కట్ చేశాను సార్. ఓకే, ఎన్ని కట్ చేసావు ఇప్పుడు? 4 సార్. 4 ఉన్నాయి అయితే నీ దగ్గర ఇప్పుడు? ఎస్ సార్, 4 ఉన్నాయి. 6 చేసుకోమన్నాను కదా నాన్న. సో కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నా సార్. కట్ చేసుకో మృదుల. చూపిస్తారా సార్ అంటే- ఎలా stick చేయాలో? ఒక్క నిమిషం నాన్న. ఎవ్రీవన్ ఎల్స్ ప్లీజ్ స్టాప్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మృదులకు ఒక ఇష్యూ ఉంది, అది సాల్వ్ చేశాక వేరే పనులు చూద్దాం. మృదుల నీ దగ్గర 4 ఉన్నాయన్నావు కదా? అంటే అవును సార్, అంటే ఇంకా 2 పీసెస్ ని కట్ చేయలేదు సార్. ఇప్పుడు చెయ్యి నాన్న. చిన్నగా ఉన్నాయి సార్. నీ దగ్గర చిన్నగా ఉన్నాయి సార్ బాగా. ఇట్స్ ఓకే, ఎంత చిన్నగా ఉన్నా ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే, వాటిని కూడా కట్ Okay, sir. చేస్తే టోటల్ గా 6 కావాలి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. Okay, నేను sir. ఎక్కడ అతికిస్తున్నానో మృదుల చూడనా, చూసి చేయండి. 4 ని 4 కార్నర్స్ లో పెడుతున్నాను. ఒక కార్నర్ లో ఒక స్టిక్కర్, సెకండ్ కార్నర్, థర్డ్ కార్నర్, 4 కార్నర్. జాగ్రత్తగా అతికించేసేయండి. హోల్స్ లేకపోయినా పర్లేదు, మనం సిజర్ తోటో పెన్ తోటో పెట్టుకోవచ్చు హోల్స్. అందరికి అర్థమైంది కదా? ఎలా అతికివ్వాలి సార్ స్టిక్కర్స్ ని? స్టిక్కర్ నువ్వు వెనక పేపర్ ఉంటుంది, ముందు స్టిక్కర్ ఉంటుంది కదా, నా రెండింటిని సపరేట్ చేసుకోవచ్చు. బుక్స్ మీద స్టిక్కర్స్ అంటించుకునే లాంటివే ఆ 4 కార్నర్స్ లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు, నేను ఆ స్టిక్కర్ ని సపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం కష్టం ఉంటుంది. ఇలా నీ పామ్ కి రబ్ చేస్తే ఆ స్టిక్కర్ పేపర్, ఆ వెనకున్న నార్మల్ పేపర్ సపరేట్ అవుతాయి. లిటిల్ టఫ్. సార్ ఇలా విడిపోతుంది నాన్న. చూడండి సార్, ఈ రెండు- ఇక్కడ మళ్ళీ మధ్యన మళ్ళీ ఈడనా సార్? ఏంటి కీర్తన? ఓకే, ఒక్క నిమిషం అందరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కార్నర్ పెడుతున్నాను సెకండ్ స్టిక్కర్. ఇలా 4 కార్నర్స్ కి 4 స్టిక్కర్స్ పెట్టుకోవాలి. కార్నర్ కి వెళ్ళిపోవాలి నాన్న. ఎందుకు స్టిక్కర్స్ పెడుతున్నామంటే దీనికి థ్రెడ్ కడితే థ్రెడ్ పేపర్ ని చింపేస్తుంది. సో ఈ కార్నర్ లో కొంచెం స్ట్రెంగ్త్ పెంచుతున్నాం, పేపర్ ని థిక్ చేస్తున్నాం అన్నమాట. యా కీర్తన, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? కీర్తన, డు యు హావ్ ఎ క్వశ్చన్? నో సార్. ఓకే, ఆల్ రైట్. మృదుల చేస్తున్నారా నాన్న? అంటే సార్ ఇప్పుడు ఇంకో 2 అక్క కట్ చేస్తుంది, ఓకే, హోల్స్ పెడుతుంది. రైట్, సరే. మనం అతికించిన తర్వాత కూడా హోల్స్ పెట్టచ్చు, బట్ ఫాస్ట్ చేయండి నాన్న. ఓకే సార్. ఎవరిదన్నా అయిపోయిందా 4 స్టిక్కర్స్ అతికించేయటం? సార్ అయిపోయింది సార్. ఓకే, ఋగ్వేద బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో వెళ్తుంది ప్రతి దాంట్లో. వెరీ నైస్, వెరీ నైస్. నేనేమో గూడ్స్ ట్రైన్ లాగా వెళ్తున్నా, మెల్లగా వెళ్తున్నాను. సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ సహస్ర ఇస్ డూయింగ్ ఇట్ రైట్? ఓకే, కీర్తన and సిద్ధార్థ్. ఫినిష్ సార్. ఓకే, కీర్తన వాళ్ళది అయిపోయింది. సార్ ఎస్, చెప్పండి నాన్న. ఓకే, గుడ్ జాబ్. జాగ్రత్త, చింపకుండా చేసుకోండి. 3 సైడ్స్ చేసాం సార్. 3 sides అయిందా? సార్ ఓకే, 4th side కూడా పెట్టాలి కదా, కానివ్వండి. పెట్టాం సార్, 4 సైడ్ చేశాను సార్. ఓకే, గుడ్ జాబ్ నాన్న, గుడ్ జాబ్. మంచి టీమ్ వర్క్, గ్రూప్ యాక్టివిటీ లా చేస్తున్నారు. సార్ యాక్చువల్లీ స్టాఫ్ మా కరెంట్ సార్ నాది హైదరాబాద్ లో వచ్చిపోయాను. ఓకే, ఓకే, రైట్. సో మీరేంటి కజిన్స్, రిలేటివ్స్? సార్ అయిపోయింది సార్. కజిన్ సార్. సహస్రాది అయిపోయింది. ఐ థింక్ సిద్ధార్థ్, ఇస్ ఇట్ ఓవర్? ఓకే,
సో సిద్ధార్థ్ ఆన్సర్ చేసే లోపు మృదుల నీదేంటి నాన్న స్టేటస్? సార్ ఇలానే చేయాలా సార్? ఓకే, ఒక్క నిమిషం నాన్న, లెట్ మీ సీ. షూర్, బాగుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్. ఇలా చేయటం Sir, వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రెండవ టిష్యూ పేపర్ ని అతికించుకోవచ్చు నువ్వు చాలా ఈజీగా. ఓకే, సో సహస్ర వెయిట్ ఫర్ సమ్ టైమ్ నాన్న, నీకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మిగిలిన వాళ్ళు మళ్ళీ స్టిక్కర్ పేపర్స్ ని కట్ చేసుకోవాలి. రైట్ నాన్న, అందరూ అయిపోయిన వాళ్ళు మీ దగ్గర ఇంకో 2 స్టిక్కర్ పేపర్స్ ఉన్నాయా? ఇంకో 2. ఆ 2 ని 4 చేయండి. ఆ 2 పీసెస్ ని 4 చేయండి. సహస్ర నువ్వు చేయక్కర్లేదు, యూర్ డూయింగ్ గుడ్ నాన్న. నీది వేరే ప్రొసీజర్, నువ్వు చాలా బాగా అతికించావు. అది కష్టం అవుతుంది అనేసి లాంగ్ ప్రొసీజర్ చెప్తున్నాను వీళ్ళకి. ఓకే, ఈ మిగిలిన మృదుల చెప్పు. 2 పేపర్స్ కత్తివాలా సార్? 1 పేపర్ కత్తివాలా? 4 1 పేపర్ కి అతికించండి నాన్న, ఓన్లీ 1 పేపర్ కి. ఓకే సార్. ఓకే, దాని తర్వాత మీ దగ్గర ఇంకో ఎక్స్ట్రా 2 ఉండాలి. ఆల్రైట్, అందరు ఒక్కసారి చూడండి నాన్న. నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను, ఇంకో 2 స్టిక్కర్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి 4 పీసెస్ చేశాను. అందరు ఒక్కసారి స్క్రీన్ ని చూడండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఎక్సెప్ట్ సహస్ర, అందరికి ప్రొసీజర్. సహస్ర కొంచెం డిఫరెంట్ గా తను స్టిక్కర్స్ అతికించింది, దాంతో తన వర్క్ ఈజీ అయిపోతుంది. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అని మీకు అలా చెప్పలేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నానంటే 2 స్టిక్కర్ పేపర్స్ ని అటాచ్ చేసుకుంటున్నాను. ఎలా అటాచ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి అని అందరూ. సీ మై స్క్రీన్ వన్స్. ఓకే, సో ఇది ఫస్ట్ స్టిక్కర్ పేపర్, ఇది సెకండ్ స్టిక్కర్ పేపర్. ఆ రెండింటిని ఒక కార్నర్ కి అటాచ్ చేసుకొని నా దగ్గర ఉన్న చిన్న స్టిక్కర్ పేపర్ ని రెండింటికి వినండి నాన్న, ప్లీజ్ లిసన్. 2 టిష్యూ పేపర్స్ ని అటాచ్ 2 టిష్యూ పేపర్స్ ని ఇలా ఒక కార్నర్ కి అటాచ్ చేసుకొని స్టిక్కర్ పేపర్ తీసుకొని కొత్త చిన్న స్టిక్కర్ పేపర్ తోటి రెండింటిని ఇలా ఇలా మిక్స్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, రెండింటిని ఇలా తిప్పేసుకున్నాను అన్న. ఎగ్జాక్ట్లీ, మొత్తానికి నాకు 2 టిష్యూ పేపర్స్ అటాచ్ అవ్వాలి. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. నువ్వేం చేయొచ్చు అంటే ఆల్రెడీ నీ స్టిక్కర్ కొంచెం బయటకు వచ్చేసింది కదా నాన్న. నువ్వు ఈజీగా రెండవ టిష్యూ పేపర్ ని దాని మీద పెట్టి ఆ ఉన్న స్టిక్కర్ పేపర్స్ ని బెండ్ చేసేసుకోవచ్చు. సార్ ఓన్లీ స్టిక్ చేయడమేనా సార్? అంతేనా, ఓన్లీ స్టిక్ చేయటం. దట్స్ ఇట్. ఓకే, సో ఫైనల్ గా చూడండి నాన్న, స్టిక్కర్ ఈ 2 టిష్యూ పేపర్స్ పైకి రాలేదు సార్, నేను పైకి చేయలేదు, పైకి పెట్టలేదు సార్. అందుకే మీ దగ్గర ఎక్స్ట్రా స్టిక్కర్ పేపర్స్ ఉన్నాయి కదా నాన్న, వాటితోటి 2 అటాచ్ చేసుకోవచ్చు కార్నర్ లో. ఓకే, చేయండి. సార్ దాన్ని బెండ్ చేయాలా సార్? యా, స్టిక్కర్ పేపర్ ని బెండ్ చేసుకోవచ్చు కావాలంటే. స్టిక్కర్ పేపర్ యా బెండ్ చేసి ఆ 2 పేపర్స్ ని మధ్యలో పెట్టేసి అతికించేసుకోవచ్చు. ఓకే, మీరు వేరే మెథడ్ వాడినా పర్లేదు, బట్ ఫైనల్ గా ఏంటి, 2 టిష్యూ పేపర్స్ ఒకటి అయిపోవాలి. దే షుడ్ కనెక్ట్, కార్నర్స్ దగ్గర కలిసిపోవాలి. ఫినిష్ సార్. ఎవరిది ఫినిష్? ఎవరినైనా త్రిశాంత్, కీర్తనాదా? ఓకే, నైస్. ఓకే, మృదుల ఎక్కడి వరకు అయింది? 2 టిష్యూ పేపర్స్ అటాచ్ చేసుకున్నారా సార్? ఇస్ ఇట్ ఓకే సార్? ఓకే, గుడ్ జాబ్. ఓకే, నైస్, చాలా ఫాస్ట్ ఉన్నారు. నేనేమో ఓల్డ్ అయిపోయాను, మీరేమో యూత్, యంగ్ పీపుల్. యా, ఓకే. సో నా ఇంకెవరు? రిలాక్స్, కొట్టుకోకండి నాన్న.
అందరిది అయిపోయిందా? ఒక్కొక్కరు ఆన్సర్ చేయండి. రిగ్వేద, డు యూ వాంట్ టైమ్? ఓకే, రిగ్వేద నాడెడ్. వాట్ అబౌట్ అదర్స్? మృదులాది అయిపోయిందని చెప్పింది. సార్ నేను 60 పేపర్స్ చూస్ చేయకుండా 4 తోనే అట్లీట్ చేశాను సార్. ఓకే నాన్న, యా ఫైనల్ గా 2 టిష్యూ పేపర్స్ సింగిల్ యూనిట్ లాగా బిహేవ్ చేయాలి. ఓకే సార్. 2 ఎందుకు అంటే ఒకటి చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది గాలి వల్ల, అందుకు 2 పెడుతున్నాం మనం. ఈ కార్నర్ లో స్టిక్కర్స్ ఎందుకు అతికిస్తున్నాం నాన్న? ఎనీవన్ కెన్ యూ టెల్ మీ? 2 బలంగా ఉండడానికి. ఎగ్జాక్ట్లీ, ఆ థ్రెడ్ చింపేస్తుంది స్టిక్కర్ టిష్యూ పేపర్ ని, వీక్ గా ఉందని. సో ఈ స్టిక్కర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా, చింపనివ్వదని అందుకు. సార్ ఇది నాకు దీనికి కట్టిన థ్రెడ్స్ కొంచెం చిన్నగా అయినాయి సార్, ఏం కాదా సార్? ఏం పర్లేదు నాన్న. ఓకే సార్. నీకు ఏదన్నా మిస్టేక్ లాగా అనిపిస్తే నెక్స్ట్ టైం నువ్వు చేసుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకో. ఇప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది, యూ డోంట్ హ్యావ్ టు వరీ. రైట్. సో ఇక్కడ వరకు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 4 కార్నర్స్ కి 4 హోల్స్ చేసుకోవాలి. 4 హోల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే 2 టిష్యూ పేపర్స్ లో నుంచి హోల్ ఉంటే అక్కడ మనం థ్రెడ్ తోటి టై చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు హోల్ క్రియేట్ చేసుకోండి. పెన్ తోటి గుచ్చాలా సార్? ఎగ్జాక్ట్లీ నాన్న, పెన్ తో గుచ్చండి, జాగ్రత్త, మిమ్మల్ని మీరు గుచ్చుకోకండి. పెన్ తోటి గుచ్చి 4 కార్నర్స్ లో హోల్స్ చేసుకోండి. ఇది అయిపోతే అయిపోయినట్లే, వీఆర్ ఆల్మోస్ట్ డన్. సార్ చేసేసాను సార్, 2 అటాచ్ చేసేసా. ఓకే, ఆల్ రైట్, గుడ్ జాబ్. ఇప్పుడు 4 కార్నర్స్ కి హోల్స్ చేసుకున్నారా? 4 కార్నర్స్ లో హోల్స్ చేస్తే మనము మళ్ళీ థ్రెడ్స్ కట్టుకోవాలి కదా దీనికి, పారాషూట్ కి. సో 4 కార్నర్స్ కి 4 హోల్స్ చేసుకోండి. సార్ స్టిక్కర్ చాలా గట్టిగా ఉంది సార్, అది పెన్ ఎల్లనివ్వట్లేదు సార్ చాలా. సో కెన్ యూ టేక్ ఏ సిజర్ అండ్ డూ ఇట్ కేర్ఫుల్లీ? yes సార్. సిజర్ తో జాగ్రత్తగా చేసుకోండి నాన్న. పెన్ తో అవ్వట్లేదంటే సిజర్ తో ఈజీగానే అవ్వాలి. సార్ అగ్లేష్ణ దాన్ని పెట్టారా సార్? ఏంటి, వాట్స్ యువర్ క్వశ్చన్? ఇగో సార్ ఈ థ్రెడ్ తోటి పెట్టారా? సేమ్ ఇందాక బాటిల్ కి ఎలా కట్టారో ఇప్పుడు అలానే, కానీ థ్రెడ్ ఇంకా లాంగ్ ఉండాలి నాన్న. ఇందాక లెంత్ కి డబల్ లెంత్ కావాలి, కొంచెం పొడుగు. పెట్టలేదు సార్, నాకు తక్కువ వచ్చింది. ఇంట్లో థ్రెడ్స్ ఉన్న వాడుకోవచ్చు, ఒకసారి కనుక్కో ఇంట్లో థ్రెడ్. నేను పెట్టిందే తక్కువ సార్. ఓకే ఓకే, రైట్. సో ఇప్పుడు నీకు 4 థ్రెడ్స్ కావాలి, మరి సరిపడా ఉందా? 4 థ్రెడ్స్ ఉంటాయా? అవుది సార్. ఓకే సరే, చేయండి. 4 థ్రెడ్స్ తీసుకొని, అది అయిపోయిందనా, దట్ ఈస్ ఓవర్. ఇప్పుడు ఫ్రెష్ థ్రెడ్ తీసుకోండి. వేరే థ్రెడ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, లాంగ్ వన్ ఇచ్చాను చాలా పొడుగువి, అది పక్కకు పెట్టేసే కీర్తన, అది నీకు అవసరం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ మోర్ థ్రెడ్. యా, ఆ థ్రెడ్ ని లాంగ్ కావాలి. ఎంత లాంగ్ అంటే మీ కిట్ బాక్స్ ఎంత లాంగ్ ఉంది అంత లాంగ్ తీసుకోండి. అలా 4 థ్రెడ్స్ కావాలి మీకు ఇప్పుడు. ఇందాకట్లాగానే చెయ్యాలి నాన్న, ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఇందాక కింద బాటమ్ బాక్స్ కి 2 హోల్స్ చేశారు కదా మీరు, 2 థ్రెడ్స్ పెట్టారు. ఇప్పుడు 4 థ్రెడ్స్ తోటి ఈ పారాషూట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరికన్నా ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి నాన్న, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. రిగ్వేద, హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఓకే సార్. నువ్వు చేస్తున్నావా, అమ్మతో చేస్తున్నావా? నేను చేశాను సార్. ఓకే,
గుడ్ గుడ్ మీరే చేయండి. అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఎప్పుడన్నా ఏదైనా కట్ చేయడానికి కానీ హోల్స్ పెట్టడానికి ప్రాబ్లం ఉన్నప్పుడే పెద్దవాళ్ళతో. సార్ కుదిరినంత వరకు మీరే చేయండి. సార్ థ్రెడ్స్ సేమ్ సైజ్ ఎంత ఎన్ని కోసుకోవాలి సార్? 4 నాన్న 4 కార్నర్స్ కదా, 4 కార్నర్స్ కాబట్టి 4 కట్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు ఒక చోట కడుతున్నాను. ఇందాక అట్లానే ఎగ్జాక్ట్లీ ఇందాక ఆ కప్పుకి మీరు ఎలా కట్టారో ఇక్కడ ఈ పేపర్ కి అలా కడుతున్నా. అబ్జర్వ్ చేయండి నాన్న, సీ మై స్క్రీన్. సో ఒక కార్నర్ కి థ్రెడ్ పెట్టాను, అక్కడ ఒక 2 ముడ్లేస్తే అది ఉండిపోతుంది అలా. మరి చివరి వరకు వేయకండి, ఈ థ్రెడ్ వెళ్ళి చింపేస్తుంది పేపర్ నాప్కిన్. ఓకే, ఐ హామ్ డన్ విత్ 1. ఇంకొక 3 కార్నర్స్ పెట్టుకోవాలి నేను. నిజమైన పారాషూట్స్ కూడా పేపర్ నాప్కిన్ తోటే చేస్తారా, వేరే ఏమన్నా వాడతారా? నైలాన్ క్లాత్ సార్. ఎగ్జాక్ట్లీ, చాలా థిక్ క్లాత్ ఉంటుంది, స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. చాలా ఉంటాయి నాన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. నైలాన్ ఏమో ఈ తాడుల బదులు వాడతారు నాన్న. ఈ తాడు మొత్తం కాటన్ కదా మీకు ఇచ్చింది, చాలా వీక్ తాడు. నైలాన్ తాడులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అవి యూజ్ చేస్తారు వాళ్ళు. ఎంత బరువైనా తీసుకుంటాయి అవి. ఇలా 4 థ్రెడ్స్ అయిపోతే చెప్పండి, ఎవరిదన్నా అయిపోతే. మృదులాది అయిపోయిందా? రిలాక్స్డ్ గా ఉంది మృదుల. చేస్తున్నారా, కొట్టుకుంటున్నారా? సార్ థ్రెడ్ చిన్నగా అయిపోయింది సార్. ఒక దానికే సరిపోతుంది థ్రెడ్. ఇంట్లో థ్రెడ్స్ ఉంటాయి కదా కీర్తన, ఇంట్లో నుంచి ఎక్కడో తెచ్చుకోండి. బట్టలు కుట్టేది ఉంటుంది థ్రెడ్, అది వాడచ్చు. సార్ ఎస్, ఇలా వేయొచ్చా సార్? ఏది నాన్న, 1 సెకండ్ నీది చూస్తాను. ఎస్, పర్ఫెక్ట్, గుడ్ జాబ్. 4 కార్నర్స్ అయిపోయిందా? హోల్స్ పడట్లేదు సార్. నో సార్. అయిందా లేదా? 1 సైడ్ అయిందా నాన్న? ఓకే, ఆల్ 4 సైడ్స్, గుడ్ గుడ్. అండ్ హోల్స్ రావట్లేదా? ఎవరన్నారు హోల్స్ పడట్లేదని? మృదులానా అంది? అవును సార్. అది సిజర్ తో పెట్టుకోరానా హోల్, లేకపోతే అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకొని నైఫ్ తో పెట్టుకోండి. మొత్తానికైతే హోల్ కావాలి మనకు అక్కడ. రావట్లేదు సార్. స్లోగా డ్రిల్ చేయాలన్న సిజర్ తో. ఇప్పుడు చూడండి నేను ఎలా పెడుతున్నాను, స్లోగా అంటే వెళ్ళిపోతుంది అది. ట్రై చేయండి, నేను టైం ఇస్తాను, జస్ట్ గివ్ ఎ ట్రై. శాస్త్రకు కూడా రాలేదా? ఓకే, అమ్మ హెల్ప్ తీసుకొని నైఫ్ ఓకే, సిజర్స్ తో, ఒక సిజర్ తో ట్రై చేశారా? ఒక దాంతో షార్ప్ ఉంటుంది కదా, నైఫ్ అది. నైఫ్ తో కూడా ట్రై చేసావా? కేర్ఫుల్ నాన్న, బీ కేర్ఫుల్. దాంతో కూడా రావట్లేదా? ఓకే, మీ ఇంట్లో ఇది ఉందా నాన్న, పేపర్స్ కి హోల్స్ పెడతారు, ఇట్లా ప్రెస్ చేస్తే అది తెచ్చుకొని దాంతో పెట్టేసుకోండి హోల్. సార్ పంచింగ్ మెషిన్. పంచింగ్, ఎస్ ఎగ్జాక్ట్లీ, పంచింగ్ మెషిన్ ఉంటుంది కదా, సింగిల్ ఆర్ 2 హోల్స్. అది ఉంది కానీ సార్ ఎక్కడ ఉందో తెలియదు సార్. ఓకే, సో ఏదో ఒక ప్రొసీజర్ వాడి హోల్ అయితే చేయాలి. ట్రై. ఇప్పుడు మీరు చేయలేకపోతే ఆఫ్టర్ ద క్లాస్ చేయాల్సి వస్తుంది. శాస్త్ర, నువ్వు ఎలా హోల్ చేశారన్నా నీకు కూడా కొంచెం కష్టమైంది కదా, హౌ డిడ్ యూ డూ ఇట్? అదర్ సిజర్స్ తో వచ్చేసిందా నీకు? yes sir. ఓకే, సో వీళ్ళకి కూడా వస్తుంది, ట్రై చేస్తే. ఎవరిది అయిపోయిందనా 4 sides ది?
సో నాది 3 అయిపోయాయి. జాగ్రత్తగా చేయటం వల్ల మనకు కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే పేపర్ చినిగిపోకుండా. ప్లీజ్ రెస్పాండ్. ఒక్కొక్కరు రెస్పాండ్ అవ్వండి. మృదుల ఇప్పుడే చెప్పింది ప్రాబ్లం. వాట్ అబౌట్ రిగ్వేద? 4 sides హోల్స్ పెట్టేసి 4 థ్రెడ్స్ కట్టేశారన్నా? కాలేదు సార్ నాది. ఓకే, చేయండి చేయండి. సార్ నేను యా సార్ చెప్పండి. నేను స్టాప్లర్ తో చేశాను సార్. ఓకే ఫైన్. సో Okay. స్టేప్లర్ తో హోల్ చేసావా? అవును సార్. స్టాప్లర్ తో పిన్ చేశాను సార్. ఒక సైడ్ పడేలా, ఒక సైడ్ పడకుండా. ఓకే ఓకే రైట్. తర్వాత మన దానిలో థ్రెడ్స్ sticker పెట్టాను. ఆల్ రైట్ ఫైన్. ఓకే, సో ఫైనల్ గా 4 థ్రెడ్స్ కట్టుకోవాలి, అదే ఇంపార్టెంట్ మనకి. ఓకే సార్. ఓకే, వాట్ అబౌట్ కీర్తన? నీదేంటన్నా స్టేటస్ చెప్తావా? నీ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? సార్ థ్రెడ్ తీసుకున్నాను సార్, థ్రెడ్ కట్ చేశాను, ఇప్పుడు లోపల కూర్చుతున్నాను సార్. ఓకే ఓకే, ఫస్ట్ హోల్ లోనే ఉన్నావా? అవును సార్. ఓకే రైట్, నో ప్రాబ్లం. వాట్ అబౌట్ సిద్ధార్థ్? నీదేంటి స్టేటస్? సార్ ఎంత పెద్ద థ్రెడ్ కావాలి? సార్ అన్నిట్లోంచి గుచ్చేసిన తర్వాత అన్నిటికీ కలిపి నాటేయాలా సార్ పైన? ఎగ్జాక్ట్లీ, ఇందాక ఎలా నాట్ వేశారో అలానే మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఎంత పెద్ద థ్రెడ్ కావాలి సార్? ఈ లెంత్ తీసుకోండి. మన కిట్ బాక్స్ ఉంది కదా, ఎంత లెంత్ ఉంది అంత లెంత్ పెట్టండి. కిట్ బాక్స్ ఉన్నంత లెంత్ పెట్టుకోండి నాన్న, కొంచెం తక్కువైనా ఏం కాదు. వచ్చిందా? అయిపోయిందా? ఓకే, ఐఎమ్ డన్. నాది అయిపోయింది. ప్యారాషూట్ తయారు చేయాలి. ఎంత పెద్ద ప్రొఫెషనల్ పారాషూట్ అయినా ఇదే మెథడ్ వాడతారు నాన్న. ఎవరైనా ఇదే మెథడ్ వాడాలి. దారాలు పెట్టాలి. చాలా come on, speed up. బిల్ల ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది అన్న. 2 స్టెప్స్. ఇది అయిపోతే ఇదే మెయిన్ స్టెప్, ఇది అయిపోతే ఇంకొక 2 స్టెప్స్ తో క్లోజ్. దాని తర్వాత టెస్ట్ చేయాలి మనం. ఓకే, ఎవరెవరిది అయిపోయిందో సింపుల్. ఇప్పుడు ఈ 4 థ్రెడ్స్ కి ఒక కామన్ ముడి వేసుకోవాలి. ఈ 4 థ్రెడ్స్ కి చూడండి, అది కూడా పారాషూట్ స్ట్రైట్ గా ఉండాలి, అలా చెక్ చేసుకోండి. ఈ 4 ని కలిపి ఫస్ట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత ముడి వేసేసేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముడి కూడా వేసేసావా సహస్ర? Yes sir. ఓకే, సో యూ కెన్ కంప్లీట్ ఇట్. నేను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను, నువ్వు కంప్లీట్ చేసుకో. ఇప్పుడు ఈ ముడిని అంటే ఈ పారాషూట్ ని అండ్ కింద ఉన్న వెయిట్ ని, ఆ రెండింటిని కలిపి ముడేసుకో, సరిపోతుంది. డోంట్ వరీ, మిగిలిన వాళ్ళు నేను గైడ్ చేస్తానన్న. శాస్త్రం ముందు అయిపోతే దాని ముందు వెళ్ళిపోవచ్చు. వేరే థియరీ ఏం చెప్పను శాస్త్ర, ఇది ఒక్కటే వాళ్ళ ప్రాజెక్ట్. ఓకే, ఇఫ్ యు ఆర్ డన్ యూ కెన్ లీవ్. కాకపోతే ఇది మీరు టెస్ట్ చేయాలి. నాకు ఒక వీడియో కూడా గ్రూప్ లో పెట్టండి మీరు టెస్ట్ చేసేది. ఒక మంచం మీద నుంచో టేబుల్ మీద నిలబడి పైనుంచి వదిలేసేయండి.
ఈ కాటన్ సారీ వూల్ బాల్ స్లోగా పడుతుందా ఫాస్ట్ గా పడుతుందో మనం చెక్ చేసుకోవచ్చు. మృదులా స్టేటస్ ఏం జరుగుతుంది? సార్ ఎస్, ఈ కట్టిన దాంతో ఏం చేయాలి సార్? ఎవరినైనా క్వశ్చన్ అడుగుతుంది. కీర్తననా? అవును సార్, 4 కార్నర్స్ కట్టేసావా? కట్టేసాను సార్. ఓకే, నా స్క్రీన్ చూడు. తర్వాత 4ని కలిపి ముడి వేసుకోవాలి. నాలుగు ఇగో దీనికి ఈ 4 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 థ్రెడ్స్ దీనికి కలిపి అటాచ్ చేయాలా సార్? రైట్. ఆ 2 విడివిడిగా ఉన్నాయి కదా, రెండింటిని కలిపి కంబైన్ చేసుకోవటమే. ఓకే, ఇలా వచ్చేస్తుంది. 4ని కనెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. యా, సహస్రాది అయిపోయింది. సో టెస్ట్ ఇట్ సహస్ర. ఓకే, సో ఋగ్వేద నీదేంటన్నా ఎక్కడి వరకు అయింది? ఓ, మొత్తం అయిపోయిందా ప్రాజెక్ట్? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, టెస్ట్ చేసుకో. మంచం మీదకో లైక్ టేబుల్ మీదకో ఎక్కి వదిలేసేదాన్ని ఎలా ఓపెన్ అవుతుంది అలావన్నీ చెక్ చేయొచ్చు మీరు. ఇలా పట్టుకోవాలి నాన్న. యా, వెరీ గుడ్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. గో ఆన్, టెస్ట్ ఇట్. సో ఋగ్వేదాది అయిపోయింది, సహస్రాది అయిపోయింది. సార్ ఈ రెండు కట్టారా సార్? అవును నాన్న, 2 కట్టేయాలి. నేను కూడా అదే చేస్తున్నాను. ఓకే సార్. How is it Rigveda? Slow, fast? స్లోగా అది. Exactly. ఇందాక ఫాస్ట్ గా ఉంది, ఇప్పుడు స్లో అయిపోయింది. సో దట్స్ ఇట్ అన్న, సింపుల్. ఇలా కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. పారాషూట్ ఓపెన్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలా ఉన్న హోల్డ్ చేసి పైనుంచి ఇట్లా వదిలేగానే పారాషూట్ ఓపెన్ అయిపోతుంది. సార్ ఏమైనా పెట్టాలా సార్ లోపల? అది కాటన్ వూల్ తో టెస్ట్ చేసాం కదా, అదే వూల్ బాల్ తోటి. అలానే ఇప్పుడు కూడా టెస్ట్ చేయండి. మళ్ళీ వూల్ పెట్టాలా సార్? పెట్టాను. అవునా? ఎస్, వూల్ పెట్టేసి మళ్ళీ పైకి ఎక్కేసి వదిలేయండి. What about Siddharth? How is it going, Siddharth? Yes, sir. Sir, slowly. sir. Okay, got it. So you're done with the project, Siddharth? మొత్తం అయిపోయిందా? All right, okay. సో అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు నాన్న. ఇంకా అవ్వని వాళ్ళు ఉండండి, కంప్లీట్ చేసుకోండి. నాకు ఒక వీడియో పెట్టండి. ఇది మీరు ఇలా వదులుతూ ఉన్నది వీడియో పెట్టండి గ్రూప్ లో. దట్స్ ఇట్. గుడ్ జాబ్ రిగ్వేద, శబాష్. ఓకే నాన్న, చాలా స్లోగా వచ్చింది సార్. వెరీ నైస్, పర్ఫెక్ట్. ఇంకా పెద్ద టిష్యూ పేపర్ అయితే ఇంకా ఎక్కువ గాలి ఆపుతుంది దాన్ని, అప్పుడు ఇంకా స్లోగా పడుతుంది. ఎంత పెద్ద టిష్యూ పేపర్ అయితే అంత స్లోగా కిందకి వస్తుంది. ఆల్ రైట్, ఓకే, గుడ్ జాబ్ ఎవ్రీవన్. ఎంజాయ్ యువర్ హాలిడేస్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అయిపోయిన వాళ్ళు వెళ్ళొచ్చు నాన్న. ఓకే, బాయ్ రిగ్వేద, బాయ్ కీర్తన. బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. ష్యూర్ నాన్న, బాయ్. ఓకే, మృదుల వాట్సాప్ నాన్న. ఏం జరుగుతుంది? కోపంగా పెట్టావు మొహం, ఏం జరుగుతుంది? అక్క తొక్కేస్తుందా నిన్ను? నెక్స్ట్ క్లాస్ నుంచి అక్కని ఎలో చేద్దులే, అయితే అంతే చేయాలి, తప్పదు ఇంకా.
Ishita, I liked your video, Nana. It's really nice. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేయొచ్చు అంటే ఇషిత నువ్వు వీడియో చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యి, ఇంకా బాగుంటుంది. ఓకే, యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఐ మేడ్ దిస్ పారాషూట్, యా ఇలా ఇలా చేశాను పారాషూట్ ని, లోపల ఊలెన్ బాల్ పెట్టాను. సో ఊలెన్ బాల్ మామూలుగా వదిలేస్తే ఫాస్ట్ గా పడిపోయింది, ఇప్పుడు వదిలేస్తే స్లోగా పడుతుంది, ఎందుకు పడుతుందో కూడా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయి. మంచి ప్రాక్టీస్ అవుతుంది, నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీరు కూడా మృదుల, యూ కెన్ ఆల్సో డూ దట్. సార్ మృదులని బి గ్రూప్ లో జాయిన్ చేయండి సార్, అంటే సాటర్డేస్ లో వీళ్ళట్లేదు సార్. సో సండేస్ ఏనా అయితే? ఓకే, సండేస్ లో జాయిన్. ఇది ఈ పర్టికులర్ గ్రూప్ లో జాయిన్. ఓకే, నేను యాడ్ చేస్తాను. షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి మృదుల, అయిపోయిందా వర్క్? అది ఎక్కడ వర్క్ చేసావు సహస్ర? సార్ దాదాలు కట్టడం అయిపోయింది సార్, జస్ట్ జాయిన్ చేయాలంటే. ఓకే, సో మరి మృదుల ఎప్పుడు చేస్తుంది? నువ్వు చేసావు, వెన్ విల్ షీ డూ? తనదే కదా ఈ కోర్స్. ఎలక్ట్రానిక్స్ లో నిన్ను తోసేసి మృదుల చేస్తే ఎట్లుంటుంది? అది కాదు సార్, తనకి రావట్లేదు సార్ చేయడం రాకపోతే మమ్మీ అంటుంది ఇప్పుడు నువ్వు చేయి, తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా తర్వాత చెయ్యి అంటే వినట్లేదు. బట్ నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేయించాలి తనతోటి. ఓకే మృదుల, ఒకవేళ అది అవ్వకపోతే నాకు చెప్తున్నా, మన ఇద్దరం కూర్చుందా, వి కెన్ సిట్ ఆన్లైన్ లో కూర్చొని. సార్ నేను ముడేసుకోమన్నాను సార్, నువ్వు నేర్చుకుంటే నువ్వే చేద్దు అన్నాను. అప్పటి నుంచి అలా కూర్చుని నేర్చుకుంటే ఇప్పుడు అదే తనే చేస్తుంది కదా సార్. బట్ యా, ముడి నేర్చుకోవాలన్న, అది ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీకి మొత్తం ముడ్లతోటే కదా, ముడి కాకుండా వేరే ఇంకేమైనా చేయొచ్చో ఆలోచించు మృదుల. మొత్తం చూసావు కదా. ఏనా అలానే వాయిస్ కూడా స్ట్రక్. ఓకే ఓకే, వాయిస్ స్ట్రక్ అయిపోయింది సార్ మీది. గాట్ ఇట్. ఓకే, బట్ సహస్ర కంపల్సరీ మృదులతో చేయించినాను ఒకసారి. ఫస్ట్ ముడి వేయటం మీద ప్రాక్టీస్ చేయించు, దాని తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా. ఓకే సార్, నేను నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఇది స్టిక్కర్స్ లేవు కదా సార్, మొత్తం చినిగిపోతుంది స్టిక్కర్స్. యా, నీకు స్టిక్కర్స్ ఏంటంటే నార్మల్ బుక్ స్టాల్స్ లో స్టిక్కర్స్ దొరుకుతాయి, బుక్స్ మీద అతికించుకుంటారు కదా, నేమ్ ప్లేస్ అవన్నీ రాస్తుంటాం కదా, సబ్జెక్ట్ అనేది. ఆర్డినరీ స్టిక్కర్స్, ఆ స్టిక్కర్స్ తీసుకొని చేసుకోవచ్చు, వాటిని కట్ చేసుకొని హోల్స్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. నీది అయిపోతే ఒక్కసారి చూపించు, దాని తర్వాత మనం క్లోజ్ చేద్దాం. బట్ మృదుల తోటి పూర్తిగా చేయించిన తర్వాత ఒక వీడియో చేయించు మృదులతో. ఓకే సార్. ఓకే, ఆల్ రైట్ నాన్న, కంప్లీట్ చేయండి, పుట్ ఏ వీడియో. ఓకే సార్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ నౌ. బాయ్ ఇర్షిత, బాయ్ మృదుల. పడుతుంది కదా సార్. అవునవును, ఓకే. మృదుల ఫేస్ లో కోపం క్లియర్ గా కనిపిస్తుంది, వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్. నవ్వింది. ఓకే రైట్ నాన్న, బాయ్ బాయ్. బాయ్ సార్.